యా ఇట్స్ గుడ్ బ్రో, చాలా బాగుంది. అండ్ స్టోరీ రొటీనే, బట్ చూపించే విధానం చాలా కొత్తగా ఉంది, ఫ్రెష్గా ఉంది. అండ్ ఫుల్లీ ఎంటర్టైన్మెంట్, ఎంజాయ్ చేయొచ్చు. ప్రతి సీన్ అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్లీ ఫన్ అండ్ చాలా ఎంజాయబుల్గా ఉంది అసలు. యా సూపర్ మ్యామ్, సూపర్. ప్రేజెస్ యాజ్ యూజువల్, చాలా యాక్టింగ్ చాలా బాగా చేశారు. ఇన్వాల్వ్ అయిపోయాం మేము కూడా. కొన్ని సీన్స్ అటు ఇటు అయినా సరే, బ్యాక్గ్రౌండ్ పోయినా సరే, ఆయన యాక్టింగ్ డామినేషన్ వల్ల బ్యాక్గ్రౌండ్ని తర్వాత డిస్కస్ చేసుకున్నాం వల్ల. యా ఎస్పెషల్లీ సుమా మ్యామ్ ఈజ్ అమేజింగ్, చాలా బాగా చేశారు. అంటే చెప్పలేకపోతున్నాను అంతే. యో బెస్ట్ వేవ్, వావ్ సూపర్. ఇట్స్ కామెడీ టైమింగ్ చాలా బాగుంది అసలు. చాలా నవ్వుకున్నాను నేను అసలు. బుక్కలు యా, బట్ ఈ మూవీ అలా లేదు, కంప్లీట్లీ వర్కౌట్ అవుతుంది. ఇది హైలైట్స్ మూవీలో అంటే కపుల్స్ బోత్ ఆర్, అంటే హీరో హీరోయిన్ మధ్యలో డిస్కషన్స్, అంటే నేమ్ యాజ్ ఏ టైటిల్ తగ్గట్టు మూవీ అలా ఉందన్నమాట వాళ్ళిద్దరి మధ్యలో. నథింగ్. ఇట్స్ 5.4. యా. నవనీత్ అన్న హిట్ కొట్టినట్టే, డెబ్యూ డైరెక్టర్. స్టోరీ మంచిగా రాసుకున్నాడు చెప్పాలంటే, చాలా ఎంగేజింగ్ ఉంది చెప్పాలంటే. ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచి అవుట్పుట్ వస్తాయని. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఎస్పెషల్లీ నేను కొన్ని సీన్స్ అయితే ఫిదా అయినా నేను. బాగుంది. దర్శి చాలా బాగా ఇచ్చినారు యాక్టింగ్ చెప్పాలంటే. ఆనంది మేడం కూడా చాలా సపోర్ట్గా. ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంటర్వెల్ ట్విస్ట్ మాత్రం ఎక్స్పెక్ట్ చాలా రొటీన్ కాదు, చాలా ఎక్సైటెడ్ అనిపించింది సినిమా. టైటిల్ ప్రేమ అంటే థ్రిల్ ప్రాపర్స్ అన్నారు కదా, దానికి జస్టిఫై చేశారు మంచిగా. వెన్నెల కిషోర్ చాలా రొటీన్ అన్న, మంచిగా చేస్తాడు వెన్నెల కిషోర్ అన్న. సూపర్ అంటే సూపర్ చేసిన యాక్చువల్, ఎక్స్పెక్ట్ చేయలేదు. స్టోరీ ఏంటంటే ప్లాట్ వైఫ్ అండ్ హస్బెండ్స్ అన్న ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే కూర్చొని సాల్వ్ చేసుకోవచ్చు. బాగుంది, మంచి కాన్సెప్ట్. అంటే రిలేటబుల్, అందరికి చాలా రిలేటెడ్ అవుతుంది ఈ కాన్సెప్ట్ చెప్పాలి. ఈజీ కనెక్ట్ అవుతుంది అన్న, మంచిగా చూడొచ్చు. వచ్చి ఫ్యామిలీ మొత్తం వచ్చి ఎంజాయ్ చేయొచ్చు సినిమాని. అంటే ఇప్పుడు చాలా సినిమాలు రిలీజ్ అయినాయి, ఇది మంచి కాంపిటీషన్ రావాలి. కాంపిటీషన్ అంటే ఇప్పుడు అన్ని సినిమాలతో పాటు మన సినిమా కూడా హిట్ కావాలి. బేసిక్గా ఈ సినిమాకి మా బొమ్మది అసిస్టెంట్ డైరెక్టర్. సో నేను చూసా అతను హార్డ్ వర్క్ బాగా ట్రై చేసిండు. వాళ్ళ టీం మొత్తం సక్సెస్ అని అనుకోవాలి. 5 out of 5 అండి సార్. మా సినిమా ఇది, ప్రేమ అంటే సినిమా మా సినిమా. బాగుంది బ్రో. సెకండ్ హాఫ్ బ్రో, మా ఫ్రెండ్ పని చేసింది ఫస్ట్ ఎలిమెంట్, కాకపోతే సెకండ్ హాఫ్ మాత్రం పీక్ రామ్ కామ్ బ్రో. సెకండ్ హాఫ్ బాగుంది. సెకండ్ హాఫ్ చూస్తే మీకే అర్థమవుతుంది బ్రో. ఎమోషన్ కానీ, అక్కడ కామెడీ కానీ. బేసిక్గా కామెడీ కంటే వాళ్ళ మధ్య రొమాన్స్ కానీ, వాళ్ళ మధ్య ఉన్న రిలేషన్ కానీ, వాళ్ళు మాట్లాడుకునే డైలాగ్స్ కానీ, వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో డైరెక్టర్ అనేది బాగున్నది బ్రో. నేను అంత డీటెయిల్గా చెప్పలేను కానీ ఒక్కొక్కటి సెకండ్ హాఫ్ బాగుంది బ్రో, అంతే. యా పర్ఫార్మెన్స్ అందరూ యాక్టింగ్ బాగా చేశారు. ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ కనెక్ట్ అవుతారని నా ఫీలింగ్. ఈ వీక్ చాలా సినిమాలు రిలీజ్ అయినాయి, సో ఈ సినిమాలన్నిటిలో నేను ఇది ఒక్కటే చూసా బ్రో. సో అంటే మీ ఫ్రెండ్ వర్క్ చేసింది, ఆ కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఏమో బ్రో, సెకండ్ హాఫే ఎక్కువ వర్కౌట్ అవుతుందని నేను అనుకుంటున్నా. దానికోసం వస్తారని అనుకుంటున్నా. అంటే వర్కౌట్ అవ్వడం అనేది కొంచెం అటు ఇటుగానే ఉంటుంది అన్న. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ సినిమా చాలా స్లోగా ఉంది, సెకండ్ హాఫ్ చాలా బాగుంది సినిమా అనేది. సెకండ్ హాఫ్ ఏంటంటే మనకు బాగుంటుంది అన్న. మనం ఇంతకుముందు రాజ్తరుణ్ జగత్ బాబు సినిమా ఉంటుంది కదన్న, భలే దొంగ, సేమ్ రోమియో జూలియట్గా మారుతారు. ఇక్కడ హీరోకి ఏంటంటే ఒక సమస్య వస్తుంది, లోన్ అనే సమస్య. అక్కడ అండర్స్టాండింగ్ లవ్ అన్న. ఒక పెళ్లి చేసుకున్నప్పుడు ఒక అబ్బాయికి అమ్మాయికి మెయిన్ అండర్స్టాండింగ్ కావాలి. చాలా ప్రాబ్లం అని, ఎందుకంటే వీళ్ళు ఒక కంటెంట్ చెప్పాలనుకుంటున్నారు. లవ్ అనేది ప్రతిదానికి చిన్న గొడవలకి డైవర్స్ తీసుకోకూడదు, ప్యూరిటీ ఆఫ్ లవ్ ఉండాలి. అబ్బాయికి సమస్య వచ్చినా అమ్మాయికి సమస్య వచ్చినా ఇద్దరు స్ట్రాంగ్గా ఉండాలనేది కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ స్ట్రాంగ్గా చెప్తున్నారు సినిమాలో. కాకపోతే ఆ స్ట్రాంగ్గా చెప్పే దాంట్లో ఏంటంటే కొంచెం వీక్గా అనిపించింది. ఇంకొంచెం స్ట్రాంగ్గా చెప్పుంటే బాగుంది అనిపించింది. యాక్టింగ్ అసలు చాలా అంటే చాలా బాగుంది. అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయాలంటే మూవీ అండి. ఇందులో కామెడీ ఏం లేదు, కానీ ఇందులో ఒక స్టోరీ పరంగా అసలు చాలా అంటే చాలా బాగుంది. ఇందులో భార్యాభర్తలు దొంగలైతే ఎలా ఉంటుంది, భార్యాభర్తలు దొంగలైతే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ తీసుకున్నారు. ఇద్దరు దొంగతనం చేసేది. అసలు నాకు ఒకటి సీన్ ఫస్ట్ హాఫ్ ఏంటంటే, అసలు హీరోయిన్ తీసుకెళ్తారు అసలు దొంగతనానికి. ఆ దొంగతనం ప్రియదర్శి గారు వాళ్ళ ఫ్రెండ్స్ చేసిన దొంగతనం అయితే ఒక వేరే లెవెల్ మిరాకిల్. ఆ దొంగతనం చూసి హీరోయిన్ నేను కూడా దొంగ అవుతా, నేను దొంగతనం చేస్తాను చెప్తుంది. కానీ ఇంటికి దొంగతనానికి వెళ్తే ఇల్లు క్లీన్ చేసి బిర్యానీ వండి ఏ వస్తువు తీసుకురాకుండా ఓన్లీ క్యాష్ మాత్రమే తీసుకొస్తారండి. దాని తర్వాత ఓనర్స్ వాళ్ళు
కంప్లైంట్ ఇవ్వట్లేదు, ఎందుకంటే అది బ్లాక్ మనీ. వాళ్ళు ఏ వస్తువు తీసుకొచ్చినా దొరుకుతారు. ఇందులో వేరే ఎలా దొరుకుతారంటే ఒక హీరోయిన్ ఒక ఏనుగు బొమ్మ తీసుకురావడం వల్ల దొరుకుతారు. కానీ ఈ సినిమా మాత్రం అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. క్లైమాక్స్ కానీ అండ్ అసలు ఇందులో సీన్స్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. అసలు ప్రతి ఒక్కరి మన వెన్నెల కిషోర్ గారి యాక్టింగ్ కానీ అండ్ మన సుమ గారి యాక్టింగ్ అసలు చాలా అంటే చాలా బాగుంది. వాళ్ళ యాక్టింగ్ చాలా బాగా నచ్చింది, ఫన్నీగా ఉంది, చాలా బాగుంది. అసలు క్లైమాక్స్ మాత్రం అయితే అదిరిపోయింది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందని. లాస్ట్ టైం మొన్న చేసిన మూవీ కంటే ఈ సినిమా ఇట్టు కొట్టింది. కంగ్రాచులేషన్స్ వెన్నెల కిషోర్ గారు. ఇప్పుడు చాలా బాగుంది, స్క్రిప్ట్ చాలా బాగుంది. ఇది డిఫరెంట్ స్క్రిప్ట్, డిఫరెంట్ థాట్, కానీ ఒక చాలా బాగుంది. అసలు చెప్తున్నా కదా, అందులో వేరియేషన్స్. ఆనంది పర్ఫార్మెన్స్ వేరే లెవెల్. చాలా మూవీస్లలో ఆమెకు అసలు మంచి రోల్ పడలేదు, మంచి ఫుల్ లెంత్ కాలేదు. ఈ సినిమాలో ఆమెకు అయిపోయింది, ఆమెకు ఆల్రెడీ వచ్చేస్తాయి, ఇట్టు కొట్టేసింది. ఇంకా ఆల్రెడీ ఆమెకు తిరుగులేదు. ఆనంది గారికి కానీ ప్రియదర్శి గారికి కానీ 100% ఇట్టు. కంగ్రాచులేషన్స్ అన్న ప్రియదర్శి అన్న, కంగ్రాచులేషన్స్. మీ యాక్టింగ్, ఐ లవ్ యూ ఆనంది గారు. సూపర్ నైస్ మూవీ. చాలా బాగుందండి, యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? అంతా చాలా బాగుందండి. అంటే కన్విన్సింగ్ అనిపించిందా వైఫ్ అండ్ హస్బెండ్ స్టోరీ? బాగుందండి, టోటల్గా బాగుంది, చాలా బాగుంది. అంటే ఏం హైలైట్స్ అంటే ఏం చెప్తారు? అంటే దర్శి గారు గత సినిమాలు కొంచెం మిడిల్ క్లాస్కి డిఫరెంట్ స్టోరీ అండి. స్టోరీ అయితే బాగుంది. ప్రియదర్శి గారిది లాస్ట్ మూవీ కొంచెం డిసప్పాయింట్ చేసింది, కానీ ఈ సినిమా మాత్రం చాలా బాగుంది. ఒక డెబ్యూ డైరెక్టర్ అయిన కూడా ఇంత బాగా తీశారనిపిస్తుంది. అంటే కాన్సెప్ట్ అనేది ఒక కొత్త కాన్సెప్టే, అంటే ఒక దొంగతనం అనే కాన్సెప్ట్ తీసుకున్నారు. కానీ ఓవరాల్గా ఆ ఫన్ అండ్ ఎలిమెంట్స్ చాలా బాగుంటాయి, నవ్విస్తారు. మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా నవ్వుతూనే ఉంటారు. అసలు బోర్ అనేది కొట్టలేదు ఎక్కడ కూడా. యా బ్రో, మిత్రమండలి డిసప్పాయింట్ చేసింది, కానీ ఈ సినిమా మాత్రం బాగుంది బ్రో. అంటే ఒక డెబ్యూ డైరెక్టర్కి ఛాన్స్ ఇచ్చారు, కానీ సినిమా చాలా బాగుంది, నిజంగా నవ్వుకుంటారు. లేదు, ఆ జోనర్ వేరు, ఈ జోనర్ వేరు. ఈ జానర్ ఏంటంటే జస్ట్ ఒక దొంగడు హస్బెండ్ అయితే పెళ్ళాన్ని ఎలా కంట్రోల్ చేస్తాడు, తర్వాత పెళ్ళం కూడా ప్రేమ అంటే హస్బెండ్ ప్రేమ ఉంటే ఆమె కూడా దొంగతనంగా మారిపోద్ది అన్న టైప్లో బాగుంది. సుమ గారి క్యారెక్టరేషన్ వచ్చేసి దానికి ఒక కానిస్టేబుల్, అంటే వీళ్ళు దొంగతనం చేస్తారు కదా, ఆమె ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటుంది వీళ్ళ మీద. అంటే ఆమె క్యారెక్టర్ వైజ్గా ఆమె డిఫరెంట్ జానర్లో ఉంది. చాలా బాగుంది బ్రో, నిజంగా ప్రతి ఒక్కరు థియేటర్లో చూడొచ్చు. చాలా బాగుంటుంది. అందరూ కూడా రేటింగ్ అంటే 5కి 3.5. డెబ్యూ డైరెక్టర్ నవనీత్ చాలా బాగా తీశారు సినిమా. సుమ గారి యాక్టింగ్ కూడా బాగుంది. ఒక 5 minutes టైం పట్టింది ఆవిడ యాక్టర్గా చూడడానికి. అండ్ అన్నిటికంటే సాంగ్స్ చాలా బాగున్నాయి. పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చు. సెకండ్ హాఫ్ ట్విస్ట్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐ థింక్ డెఫినెట్లీ చూడండి, ఫ్యామిలీతో పర్ఫెక్ట్. హైలైట్ సాంగ్స్, ప్రియదర్శి గారి యాక్టింగ్, హీరో హీరోయిన్ కెమిస్ట్రీ, సుమ గారిది బాగుంది, చాలా బాగుంది. అండ్ ద ఎంటైర్ స్టోరీ ఐ థింక్ ఇట్స్ అ వెరీ న్యూ స్టోరీ. ఆ సబ్ లైన్ చాలా బాగా నచ్చింది ఏదైతే చూపించారో, అండ్ డెఫినెట్లీ చూడొచ్చు. లేదు, స్క్రిప్ట్ చాలా బాగుంది, కొత్త స్క్రిప్ట్. ఐ థింక్ ఇది తెలిసినట్టే ఉంటుంది ఫస్ట్ 20 minutes, కానీ మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టు అస్సలు లేదు. ఐ థింక్ అందుకే చాలా ఇట్ క్యాప్చర్డ్ మీ ఇన్ ద ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ ఇంకా బాగుంది. అందుకే చాలా బాగున్నారు చూడడం, మూవీలో చాలా బాగా చేశారు. అండ్ వాళ్ళ కెమిస్ట్రీ చాలా బాగా సెట్ అయింది, ఇద్దరిది బాగా చేశారు. ఫ్యామిలీ ఆడియన్స్ పర్ఫెక్ట్ ఈ మూవీ. యూత్ కూడా డెఫినెట్గా వచ్చి, కామెడీ ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి. ఐ థింక్ డెఫినెట్లీ మస్ట్ వాచ్. ఐ థింక్ ఇది కొత్త స్టోరీ జానర్. ఇంకా మీ రొటీన్ లవ్ స్టోరీ అని అనొచ్చు, కానీ అట్లా లేదు. చాలా ట్విస్ట్లు ఉన్నాయి అండ్ మొత్తం న్యూ టేక్, న్యూ ఐడియా. అండ్ ఐ థింక్ డైరెక్టర్ చాలా బాగా తీశారు ఈ సినిమాని. కొత్త వాళ్ళకి మంచి డెఫినెట్లీ మంచి డెబ్యూ. 3.5 to 4 out of 5 డెఫినెట్లీ మస్ట్ వాచ్. థ్యాంక్ యూ.